ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చిన నేను పుట్టింది జడ్చెల్ల పట్టణం నా పుట్టిల్లు అయితే, ఈ అమరచింత గడ్డ నా అత్తగారిల్లు అయితే, ఎప్పుడు కొత్తకోట వచ్చినా ఆలన్న ఒకటే మాట అంటాడు, తల్లి ఊరికి వెళ్తుంటే బొడ్రాయిని మొక్కిపోతాం, నా కొత్తకోట నీకు బొడ్రాయి లాంటిది కాబట్టి సాయి చంద్ లేడని బాధపడకండి, ఇక్కడ నీ అన్ననున్నాను, ఖచ్చితంగా నువ్వు కొత్తకోట నుంచి వెళ్తుంటే అన్నకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఒక మాట ఎవరితోటైనా చెప్పి పంపమ్మా అని అంటాడు. అన్న మీ అభిమానానికి మీరు చూపించే ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక 2 మాటలు సాయి చంద్తో మీకున్న అనుబంధాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. जोहार साई चंद, जोहार साई चंद. అందరికీ నమస్కారం. మనందరి ఆత్మీయులు పాలమూరు జిల్లాలో ఉన్న ఉద్యమకారులందరికీ ఆత్మీయుడైనటువంటి మా సోదరుడు సాయి చంద్ చనిపోయి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వారి ఆశయాలను కంటిన్యూ చేసే క్రమంలో వారి జ్ఞాపకార్థం ఈరోజు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహ ఆవిష్కరణకు వచ్చినటువంటి పెద్దలు మనందరి అభిమాన నాయకులు హరీష్ రావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, చాలామంది ఉద్యమకారులు, ఈ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా రజనీ గారికి, సాయి చందు ఫాదర్ ఉన్నారు పెద్ద మనిషి వారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. సాయి చందు నేను ఈ పార్టీలో జాయిన్ అయిన 2010లో మొట్టమొదటి ప్రోగ్రాం కుర్మూర్తి టెంపుల్ దగ్గర జరిగిన ధూమ్ధామ్ కార్యక్రమం ద్వారా నాకు అటాచ్మెంట్ అయ్యిండు. ఈ 15 ఏళ్ల కాలంలో ఒక కుటుంబ సభ్యునిగా మా ఇంట్లో నా తర్వాతి స్థానం అన్న స్టేజ్లో మా ఇంట్లో ఉండేవాడు. మా అమ్మతోటి కానీ, మా అన్నతోటి కానీ, మా అక్క కానీ, నా వైఫ్ కానీ, మా పిల్లలతోటి కానీ అంత గొప్ప అటాచ్మెంట్ ఉండి చాలా మంచి భవిష్యత్తు ఉన్న సాయి చంద్ మన మధ్యలో లేకపోవడం అనేది చాలా చాలా బాధ అనిపిస్తుంది. ప్రత్యేకంగా నాకైతే నాకున్న అటాచ్మెంట్ అటువంటిది సాయితోటి. ఆ కుటుంబం వాళ్ళ తర్వాత వీళ్ళంతా పరిచయం అయ్యాను, కానీ 15 ఏళ్ల కాలంలో ఎప్పుడు ఈ హైవేలో వచ్చినా కూడా తప్పనిసరిగా ఈ కాన్షియన్స్లో ఎటు పోయినా కూడా తప్పనిసరిగా నాకు ఫోన్ చేసి వచ్చేవాడు. ఆయన చనిపోయే కంటే ముందు నా కాన్షియన్స్లో జరిగిన హరిచన్న 11 ఆత్మీయ సమావేశాలు జరిగితే 11టికి 11 అటెండ్ అయ్యాడు సాయి, ఒక్కటి కూడా మిస్ కాలే. కొన్ని వందల మీటింగ్లకు నేను ఉద్యమ కాలంలో 5 ఏళ్ళు కానీ ఎమ్మెల్యేగా 10 ఏళ్ల కాలంలో ఏ ప్రోగ్రాం హరీష్ అన్న వచ్చినా, పెద్ద సార్ వచ్చినా, కేటీఆర్ గారు వచ్చినా, ఏ కార్యక్రమం పెట్టినా నా మీటింగ్లో తప్పనిసరిగా సాయి ఉంటేనే తప్పనిసరిగా ఆ మీటింగ్ ఉండేది తప్ప జరిగేది కాదు. ఒకసారి అయితే బూత్పూర్ దగ్గర పెద్ద మీటింగ్, దాదాపు కేటీఆర్ అన్న హరీష్ అన్న దాదాపు 2 గంటల ఆ రోజు ప్రోగ్రాం లేట్ అయింది. దాదాపు 30-40 వేల మంది, భోజనాలు కూడా చేయలే. 3:30 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 వరకు పిన్ డ్రాప్ సైలెన్స్ తోటి ఆ సభ నడిపితే నిజంగా వేదిక మీదకి వచ్చిన తర్వాత అందరికి జ్ఞాపకం చేసి ఎంత సిస్టమేటిక్గా ఈ సభ నడిపిండు సాయి అని. సాయి లేని లోటు ఆ కుటుంబానికే కాదు, సాయి లేని లోటు మాలాంటి ఉద్యమకారులకి, మీలాంటి ఉద్యమకారులకి, వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలకి, రాష్ట్రంలో ఉన్న చాలామంది ఉద్యమకారులకి ఇలా సాయి లేని లోటు చాలా ఉంది. నాకైతే ఒకటే నమ్మకం, ఈ భూమి మీద పాట ఉన్నన్ని రోజులు సాయి బతికే ఉంటాడు.
పాట అనేది ఎల్లకాలం ఉండేది. ఎవరు మొబైల్లో చూసినా ఇలా సాయి కనిపిస్తున్నాడు, ఎవరు మొబైల్లో చూసినా సాయి స్పీచ్లు కనిపిస్తూనే ఉన్నాయి. 2 ఏళ్ళు అయింది, అప్పుడే అనిపిస్తూ ఉంటుంది. మర్చిపోలేకపోతున్నాం అందరం కూడా. ఆయనతో ఉన్న అనుబంధం కావచ్చు. ఓసారి అయితే నా పుట్టినరోజు సందర్భంగా ఎవ్వరూ చెప్పలే, నాకు ఒక పాట రాసి పంపించిండు, విడుదల చేసిండు. మా ఫాదర్ కాడ నుంచి నా బిడ్డల పేర్ల వరకు ఎట్లా తీసుకున్నాడో అందరి పేర్లతో సహా. ఎంత సూపర్ పాట అంటే ఇప్పటికి మా అమ్మ అది పెట్టుకొని వింటూ ఉంటుంది. అంటే అంత అభిమానంతో అట్లే ఉద్యమ కాలంలో రాష్ట్రం కొరకు ఉద్యమ కాలంలో ఎంత గొప్పగా ఊరూర ఇంతకుముందు మనం ప్రోమో చూస్తే 360 రోజుల్లో 360 రోజులు పని మీద ఉండేటోడు, ఏమీ ఆశించకుండా, ఏది డిమాండ్ చేయకుండా. నిజంగా అటువంటి గొప్ప వ్యక్తిని మనం ఆ దేవుడు ఎందుకో చాలా తొందరగా తీసుకుపోయిండు. చాలా మంచి అవకాశాలు ఉండే పెద్ద సార్ దగ్గర, కేసీఆర్ గారి దగ్గర కానీ, హరీష్ అన్న దగ్గర కానీ, కేటీఆర్ గారి దగ్గర కానీ, ఉద్యమంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా సాయికు నో చెప్పేటోళ్ళే కాదు. ఏ పొజిషన్ ఇచ్చినా కూడా చాలా అనుకున్నాం, చాలా మంచి పొజిషన్ వస్తుంది రాబోతుంది కాలంలో అనుకున్నాం. కానీ దేవుడు ఎందుకో తొందరగా తీసుకుపోయిండు. ఏది ఏమైనా సాయి ఆశయాలను కొనసాగించే విధంగా ఉద్యమకారులుగా అందరం ఉండాలని, అదేవిధంగా ఈ కుటుంబానికి వేదిక మీద ఉన్న పెద్దలందరితో పాటు 100% మా సహకారం. ఆ కుటుంబం మన కుటుంబం, ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, సాయి యాదిలో మాట్లాడాల్సి వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు. ఇవాళ ఈ కార్యక్రమంలో సాయి గురించి ఎప్పుడైనా మీటింగ్లకు వస్తే మా మీటింగ్లో సాయి మాట్లాడేటోడు, కానీ ఇలా సాయి మీటింగ్లో సాయి లేని లోటుతో ఇవాళ సాయి గురించి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా సాయి మీద అభిమానంతో ఏదైనా ఒక మీటింగ్ పెడితే చాలా గ్యాదరింగ్ చేసి వెహికల్ పంపిస్తే వచ్చే మీటింగ్లు సక్సెస్ అవుతాయి. కానీ వీడికి వచ్చింది ఒక్కరు కూడా సొంత ఆర్గనైజ్ చేసిన ప్రజలు గారు వీళ్ళంతా. ఎవరంతకు వాళ్ళు వెహికల్ పెట్టుకొని వచ్చిన వాళ్ళే తప్ప ఎవ్వరు కూడా ఒక వెహికల్ పంపించి సాయి మీటింగ్ నడుస్తుంది, విగ్రహావిష్కరణ నడుస్తుంది, హరీష్ అన్న వస్తుండు మీరు రావాలని చెప్పింది కాదు. ఓన్లీ వాట్సాప్లో మీడియాలో చూపించే సాయి మీద అభిమానంతో ఇంతమంది వచ్చిన మీ అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్ అన్న.